హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఏవైతే ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ వార్తలు ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ ప్రకటన మనకు వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్లో సమగ్ర శిక్షలో కోఆర్డినేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. సో దాని గురించి జస్ట్ మనకు చిన్న వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. కాకపోతే ఇది ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే అవకాశం ఉంది అని ప్రకటన ఉంది మనకు. ఈ నెల 8 నుంచి అంటే ఆగస్టు 8 నుంచి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగంలోని ఖాళీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి, ఇది చూడండి, కోఆర్డినేటర్ పోస్టులు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఆ ఖాళీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం ఏదైతే ఉందో మనకి జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు అంటే స్టేట్లో ఉన్నాయి అవకాశము. అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో డిఈఓ ఆఫీసుల్లో కూడా పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి ఎవరు గెజిటెడ్ హెచ్ఎంలు, ఎవరైతే మనకి గెజిటెడ్ హెచ్ఎంస్ ఉన్నారో వాళ్ళు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టు. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్కు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి మనకి ఈ నెల 17 వరకు. అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసు, అదేవిధంగా మనకు డిఈఓ ఆఫీసుల్లో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా మనకు వేకెన్సీ ఉన్నాయి. వాటికి డిప్యుటేషన్ మీద తీసుకుంటామని చెప్తున్నారు వీళ్లకు. అదేవిధంగా అసిస్టెంట్ కోఆర్డినేటర్లు ఈ పోస్టులు ఉన్నాయి. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్నేమో ఓడి ప్రాతిపదికన అంటే ఆన్ డ్యూటీ ప్రాతిపదికన నింపనున్నారు. ఇకపోతే ఈ ఎలిజిబిలిటీస్ ఏముండాలి, సర్వీస్ రూల్స్ ఏమున్నాయి, ఇంకా ఇతర గైడ్లైన్స్ కోసం అయితే విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ www.school.telangananu సందర్శించాలని కోరారు. ఇది మనకు వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు, సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుంది, ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్స్, మరి ఇంకా డ్యూటీ చార్ట్స్ ఏమైనా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు. సో ఈ వెబ్సైట్ని అయితే మీరు ఒకసారి విజిట్ చేసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మరి డిప్యుటేషన్ మీద కానివ్వండి అక్కడ వెళ్ళాలనే అవకాశంగా ఉంటే ఇది ఒక అవకాశంగా తీసుకొని విద్యారంగంలో మరింత మందికి గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి. సో ఈ సమాచారం మరి అందరికీ చేరాలనే ఉద్దేశంతో మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.